భారత పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం దేశవ్యాప్తంగా కాలుష్యాన్ని తగ్గించేందుకు, ఇంధన దిగుమతి భారాన్ని తగ్గించుకునేందుకు సాధారణ పెట్రోల్ స్థానంలో 20% ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ను ప్రామాణిక ఇంధనంగా మార్చేశారు. ప్రస్తుతం ఇండియన్ ఆయిల్, భారత పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంతో పాటుగా రిలయన్స్ జియో, BP వంటి ప్రైవేటు బంకుల్లో కూడా కేవలం E20 పెట్రోల్ మాత్రమే లభిస్తోంది. భారతీయ వాహనదారులకు ఇది నచ్చకపోయినా, దీనివల్ల ఇంజన్లు పాడవుతాయని తలబాదుకుంటున్న ప్రత్యామ్నాయం లేక తప్పనిసరి పరిస్థితుల్లో దీనినే వాడుతున్నారు. అయితే భారతదేశం నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే భూటాన్ దేశంలో మాత్రం ఇక ఈ పెట్రోల్పై తీవ్రమైన చర్చ, ఆందోళన మొదలైంది. తమ దేశంలో చున్జోమ్ ల్యాబ్లో ఇథనాల్ గుర్తింపు కోసం పరీక్షలు చేస్తున్నారా అని భూటాన్ ప్రజలు అక్కడి వాణిజ్య శాఖను ప్రశ్నించడం ప్రారంభించారు. ఇక భూటాన్ ప్రజల ఆందోళనపై స్పందించిన ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ, భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమకు E20 పెట్రోల్ను సరఫరా చేయడానికి ముందుకు వచ్చిన మాట వాస్తవమేనని, కానీ తాము ఆ ప్రతిపాదనను ఇంకా అంగీకరించలేదంటూ అధికారికంగా స్పష్టం చేసింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ను తిరస్కరించడం వెనుక భూటాన్ బలమైన సాంకేతిక కారణాలను చూపించింది. సాధారణ పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్ మిశ్రమంలో హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటుంది. దీనివల్ల ఇంధనానికి తేమను పీల్చుకునే స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ పెట్రోల్ గాలిలో ఉండే తేమను లేదా నీటిని చాలా సులభంగా ఆకర్షించి తనలో కలిపేసుకుంటుంది. ఒకసారి ఇథనాల్ పెట్రోల్లో నీరు గనక చేరితే ఆ నీటిని ఇంధనాన్ని రసాయనికంగా వేరు చేయడం అసాధ్యం. ఇది ఇంధన నాణ్యతను దారుణంగా దెబ్బతీయడమే కాకుండా వాహనాల ఇంజన్ పనితీరుపై తీవ్రమైనటువంటి దుష్ప్రభావాన్ని చూపిస్తుందని భూటాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనికి తోడు భూటాన్లోని ఇంధన డీలర్ల వద్ద ఉన్న భూగర్భ నిల్వల ట్యాంకులు ప్రస్తుతం అంత అత్యాధునిక స్థితిలో లేవు. పాతబడిపోయిన ఈ ట్యాంకుల్లోకి తేమ లేదా నీరు చేరే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హైగ్రోస్కోపిక్ స్వభావం ఉన్నటువంటి ఇథనాల్ ఇంధనాన్ని దిగుమతి చేసుకుని నిల్వ చేయడం వల్ల ఇంధన నాణ్యతను కాపాడడం కష్టతరమవుతుందని, కల్తీలు పెరిగిపోయే ప్రమాదం ఉందంటూ భూటాన్ ప్రభుత్వం భావించింది. ఇక ఈ తీవ్రమైనటువంటి ఆందోళన దృష్ట్యా ఇరు దేశాల మధ్య జరిగినటువంటి సాంకేతిక సమావేశాల సందర్భంగా భూటాన్ అధికారులు భారత్కు కీలక విజ్ఞప్తి చేశారు. భారత్ మార్కెట్లో ప్యూర్ లేదా జనరిక్ పెట్రోల్ అందుబాటులో ఉన్నంతకాలం తమ దేశం కేవలం ఆ సాధారణ పెట్రోల్ను మాత్రమే సరఫరా చేయాలంటూ భారత ప్రభుత్వ రంగ సంస్థలను కోరారు. ఒకవేళ భవిష్యత్తులో భారతదేశం ఇథనాల్ మిశ్రమాన్ని మరింత అధిక స్థాయికి తీసుకువెళ్లినా, లేదా దేశవ్యాప్తంగా 100% కేవలం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్నే వాడాలని నిర్ణయించుకున్నా, ఆ విషయాన్ని తమకు చాలా ముందుగానే అధికారికంగా తెలియజేయాలంటూ భూటాన్ కోరింది. ఇక ముందస్తు సమాచారం ఇస్తే గనక ఇథనాల్ మిశ్రిత ఇంధనాన్ని సురక్షితంగా హ్యాండిల్ చేయడానికి అవసరమైన లీక్ ప్రూఫ్, అలాగే సీపేజ్ రహిత అధునాతన నిల్వ సౌకర్యాలను నిర్మించుకోవడానికి, అలాగే తమ దేశంలోని భూగర్భ నిల్వ ట్యాంక్ మౌలిక సదుపాయాలను, ఇంధన నిర్వహణ వ్యవస్థలను పూర్తిగా అప్గ్రేడ్ చేసుకోవడానికి తమ డీలర్లకు తగినంత సమయం దొరుకుతుందంటూ భూటాన్ స్పష్టం చేసింది. భారతీయ వినియోగదారులు E20 పెట్రోల్ వల్ల ఇబ్బందులు పడుతున్న తరుణంలో భూటాన్ దేశం మాత్రం ముందస్తు జాగ్రత్తలతో ఆ ఇంధనాన్ని నిలిపివేయడం ఇప్పుడు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో హాట్ టాపిక్గా మారింది.